హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రెసిపీస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ వీడియో అయితే మేము భోగి రోజు చేసిన వీడియో. భోగి రోజు మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. మేమైతే మా ఇంటి ముందుకి గంగిరెద్దు వాళ్ళు వచ్చారు పొద్దున్నే. ఇంకా పొద్దున్నే వాళ్ళ దగ్గరికి అయితే మేమైతే వెళ్ళామన్నమాట. వెళ్ళి తాత ముత్తాతల పేర్లు చెప్పించుకొని వాళ్ళతో ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇక్కడైతే మీరు చూస్తున్నది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు క్వార్టర్స్లో ఉంటాయి. సో చెట్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మా డాడీ ఇక్కడ 20 రూపీస్ ఇస్తుంటే ఆ గంగిరెద్దు నేను చేయను అని అంటుంది. దానికి కూడా తెలిసిపోయింది ఎంత ఇస్తే చెయ్యాలి అని. 100 ఇస్తే చెయ్యాలి అని 100 రూపాయలు చూపిస్తే అప్పుడు నమస్తే పెట్టించి దాంతో అప్పుడు పేర్లు చదివించారు. చాలా ఫన్నీగా అనిపించింది. దాన్ని చూడండి ఎలా ట్రైన్ చేశారో. మనుషులు కూడా అంత బాగా ట్రైన్ అవ్వరేమో అన్నట్టుగా దాన్ని ట్రైన్ చేశారనమాట. 100 రూపీస్ ఇవ్వంగానే అదైతే నమస్తే పెట్టేసింది. పిల్లలైతే ఆ గంగరెద్దుని చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఎగిరారనమాట. దాంతో ఫోటో దిగమంటే భయమేసింది వాళ్ళకి. దగ్గరికి వెళ్తే ఏం చేసిద్దో అని చెప్పి. అందుకనే దగ్గరికి వెళ్ళకుండా దూరం నుండి చూశారనమాట. కానీ గంగరెద్దు అయితే బాగా కమర్షియల్ అయిపోయారండి. 100 రూపీస్ ఇస్తే కానీ అసలు ఏమి చేయమంటున్నారు. అంతకన్నా ఎక్కువ ఇస్తే ఇంకా ఆనందం. ఇంకా మా పిల్లలైతే చూడండి వెళ్ళమంటే భయపడిపోయారనమాట. ఇంక మా పైన వాళ్ళు కూడా బియ్యము అవి తెస్తే అవి వద్దు, మాకు 100 రూపీస్ తీసుకురండి అని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. ఇంకా ఇలాగ అడగకూడదండి అని చెప్పి అంటే వెళ్ళిపోయారనమాట. ఇంక మొత్తానికి పొద్దున్నే గంగిరెద్దు వాళ్ళు వచ్చి పండగ సందడి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా అప్పటికి మేమందరం కూడా బాగా రెడీ అయిపోయాం. పిల్లలందరం కూడా ఇంకా గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యామన్నమాట. రెడీ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా మా అక్క వాళ్ళ పిల్లలు మా అబ్బాయి అందరూ కలిసి ఉన్నారని భోగిపళ్ళు పొద్దాం అనుకున్నాము. ఇక్కడైతే నేను వేసుకున్నాను నా పండగకి తీసుకున్న డ్రెస్ అనమాట. వాల్యూ హైపర్ మార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే అంత ఏం బాగోలేదండి. నేను చూసే తీసుకున్నాను కానీ నాకు తెలియలేదు. బట్ డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైము ఆలియా కట్ నేను తీసుకోవడం. ఇంకా పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టేశాము భోగిపళ్ళు పోసేద్దామని. అబ్బా చూడండి ఎంత చక్కగా దండం పెట్టేస్తున్నారో. ఇంకా ఫోటోకి ఫోజ్ ఇచ్చేయమంటే తెగిచ్చేశారు ఫోజులు. ఇంట్లో వరకు చేసేసాం. మా మమ్మీ అయితే బాగా రెడీ అయిపోయింది కదా. ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాం ఈ శారీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో. చాలా బాగుంది కట్టుకుంటే. మా మమ్మీ కొట్టుకున్న శారీ పటోలా సిల్క్ అని అప్పుడు కొత్తగా వచ్చినాయండి. ఇప్పుడు అంటే చాలా మోడల్స్ వచ్చాయి. చాలా తక్కువ కాస్ట్ అయిపోయింది. కానీ అప్పట్లో ఇది 3000 పడిందండి చీర. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేవి 500, 600 కూడా వస్తున్నాయి కానీ అంత క్వాలిటీ బాగోట్లేదనమాట. ఇంకా భోగిపళ్ళు అయితే పోసేసాం. ఎదురుగా భోగిపళ్ళు పండ్లు అవన్నీ పెడితే పిల్లలు అయితే ఏరుకునే పనిలోనే ఉన్నారనమాట. ఇంక మా అక్క బావగారు కూడా ఇద్దరు కూడా తిప్పేస్తున్నారు. ఇంక మా అక్క పప్పు రుబ్బినట్టే తిప్పుతుంది. ఏంటి పప్పు రుబ్బినట్టు తిప్పుతుంది అంటే ఏం చేయమంటాం మరి ముగ్గురికి అందట్లేదు అని అంది. సూపర్ కామెడీగా అట్లాగ అయిపోయింది. ఇంకా ఆడపిల్ల కాబట్టి మా మనసుని అయితే సైలెంట్గా కూర్చుంది. ఇంక వీళ్ళైతే ఫో అల్లరి చేస్తూనే ఉన్నారు. మా వాడు అప్పటికి ఒక రౌండ్ ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. ఇంక పేచీ పెట్టి ఆయన ఎరద్దన్నామని ఇంక వాడు ఏడ్చేశాడు. ఇప్పుడు పిల్లల్ని అసలు ఏమీ అనలేమబ్బా. ఏమన్నా అనగానే ఏడవడం మొదలు పెడుతున్నారు. ఏడుపై ఆయుధంగా చేసుకున్నారనమాట. ఇంకా ఆఖరి ఫైనల్గా నేను మా ఆయన అయితే వచ్చేసాము. ఆయన డ్రెస్ నా డ్రెస్ మ్యాచింగ్ అయిపోయింది కదా. మీరు క్షుణ్ణంగా చూస్తే మా వాడు కూడా కొంచెం మ్యాచింగ్ కలిసిపోయాడులేండి. ఇంకా తర్వాత నేను కూడా పప్పు రుబ్బేసి వీళ్ళ మీద అయితే రేగ్గాయలు వేసేసాము. ముందు రోజు ఈ రేగ్గాయలు కొనడానికి ఎంత తిప్పలు పడ్డాము. అసలు ఎవరిని అడిగినా సరే రేట్లు పగిలిపోయేలా చెప్పారు. అండ్ అందులో ఏరకుండా ఉన్నారనమాట. మా మమ్మీ అయితే మా డాడీని బాగా ట్రైన్ చేసేస్తుంది ఫోటో బాగా పడాలని. ఇంకా అందరం ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాము. ఆ రోజు గుళ్ళో గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది. మా కాలనీలో గుళ్ళు అయితే చాలా బాగుంటాయండి. అసలు ఎంత బాగుంటాయి అంటే చాలా విశాలంగా సూపర్గా ఉంటాయి. అసలు ఎవరైనా దగ్గరలో ఉంటే చక్కగా విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే మేము వెంకటేశ్వరం గుళ్ళో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఫ్రంట్లో అయితే గరుత్మంతుడితో ఎంట్రన్స్ ఇచ్చేశారు. అండ్ తర్వాత 7 గుర్రాలతో ఇక్కడ ఎవరో ఉన్నారండి. సూర్యదేవుడు అనుకుంటా. తప్పైతే కరెక్ట్ చేయండి. అండ్ తర్వాత పక్కన సైడ్లో అయితే కోనేరు కూడా ఉంది. ఇదైతే గుడి ఎంట్రన్స్. గుడి అయితే చాలా విశాలంగా ఉంటుంది. ఇంకా మా పిల్లలు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళంగానే రైట్ సైడు శివుడు విగ్రహం అయితే ఉందండి. ఇంకా మొక్కలు, సింహాలు. మా వాడైతే ఈ సింహం మీద ఎక్కి తెగ ఆడేసేవాడు చిన్నప్పుడు. ఎండగా ఉందని చెప్పేసి పరిగెట్టుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయారు. మేము వెళ్ళేసరికి కళ్యాణం బాగా జరుగుతుందండి. చాలామందే జనం ఉన్నారు. కరెక్ట్గా మేము వెళ్ళేటప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారు.
చాలా బాగుందండి. ఇంకా లోపలికెళ్ళి దేవుడిని కూడా దర్శనం చేసేసుకున్నాము. స్వామిని వీడియో తీయకూడదని నేనే సరిగ్గా తీయలేదండి. ఇంకా కళ్యాణానికైతే రకరకాల చీరలు కట్టేసుకొని, నగలు పెట్టేసుకొని కాలనీ వాళ్ళందరూ వచ్చేసారండి. నేనైతే గుడిలో దేవుడి కన్నా ఎవరెవరు ఏం చీర కట్టుకున్నారు, ఏం పెట్టుకున్నారనే ఎక్కువ చూస్తాను. ఆడవాళ్ళంటేనే అంతే కదా! మనం చూసేదే ఫస్ట్ చీరలు, నగలు. ఇంక పెళ్లి కాని ఆడపిల్లలతో ఈ పరచా అయితే పట్టించేశారు అటు ఇటు మధ్యలో. చిన్నప్పుడైతే ఏ పెళ్ళైనా సరే ఇట్లాగే పట్టించేసేవాళ్ళు. మీరు చిన్నోళ్ళు బాగా పట్టుకోవాలి, బాగా పట్టుకోవాలని. కానీ అలా పట్టుకొని, పట్టుకొని చేతులైతే నొప్పులొచ్చేసాయనమాట. అందరూ కూడా పూజలో నిమగ్నులైపోయారు. బాగా చేస్తున్నారనమాట. ఓ పక్కన ఈ పిల్లలు కాపలా కాయలేకపోతున్నాం. అటు ఇటు పరిగెట్టేస్తున్నారు. ఎంత ప్లేస్ ఉంటే అంత హ్యాపీగా పరిగెట్టేసి ఆడుతా ఉంటారనమాట. ఇక్కడ చూడండి మా ఆంటీ చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంక మా మనస్విని ఎక్కడ లేని భక్తి అంతా చూపిచ్చేసి దండాలు పెట్టేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్నది గరుత్మంతుడు అండి. అండ్ ఇదంతా గుడి ప్రాంగణం. అండ్ పక్కన అయ్యప్ప స్వామి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇంకా సాయిబాబా గుడి కూడా ఉంది. లాస్ట్ టైం వీడియోలో సాయిబాబా గుడి మీకు చూపించాను యాక్చువల్గా. ఇంకా అంతా చూసిన తర్వాత నన్ను కూడా చూసేయండి అంటూ నన్ను కూడా వీడియో తీసేసుకున్నాను అనమాట. నన్ను చూసిన చాలే అంటూ కళ్యాణం కాసేపు చూపించేశాను. ఇంకా అప్పుడే జీలకర్ర బెల్లం పెడుతున్నారనమాట. ఇంకా జీలకర్ర బెల్లం గురించి దాని విశిష్టత గురించి పంతులు గారు చెప్పి అమ్మవారికి అయ్యవారికి అటు ఇటు చూపించి పెడుతున్నారు వాళ్ళు. చాలామంది పెద్దవాళ్ళు అయ్యేసరికి చాలా భక్తిగానే పూజించేస్తున్నారు. పిల్లలందరూ నాలాగా వీడియో తీసుకునే పనిలో ఉన్నారు. పెద్దలందరూ దండాలు పెట్టేసుకుంటున్నారనమాట. మనం తర్వాత దండం పెట్టుకుందామని చెప్పి వీడియో అయితే ముందు తీసేస్తున్నాము. ఇక్కడైతే గోదాదేవి కళ్యాణం చాలా బాగా చేస్తారండి. స్వామివారికి అమ్మవారికి కూడా డ్యాన్సులు వేస్తూ పంతులు గారులు దండలు మాలలు ఇవన్నీ మార్చడం చాలా బాగుంటుంది. కాకపోతే పొద్దున్న మొదలు పెడితే కళ్యాణం మధ్యాహ్నం 3 అయిపోతుంది. ఈగలు అన్నీ పక్కన పెట్టేసి 3 వరకు అక్కడే ఉండాలన్నమాట. అంతసేపు ఈ పిల్లల్ని వేసుకొని మేమెక్కడ ఉంటామని చెప్పేసి దండం పెట్టేసుకొని వచ్చేసామన్నమాట. ఇంక ఈ మధ్యలోనే పిల్లలు ఆడడం మొదలుపెట్టారు. శివయ్య దగ్గరకైతే వచ్చి ఆడేసుకుంటున్నారు డోర్లు వేసేసుకొని. ఇక్కడ ఇదివరకైతే ఫౌంటైన్ చేసి చాలా బాగుండేది. ఇంక ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు. మా మమ్మీ అయితే ఈ చీరలో చాలా క్యూట్గా ఉందని చెప్పి నేనైతే ఫోటో తీసేస్తానని చెప్పాను. ఇంకా లాస్ట్గా ఫైనల్గా మా ఫ్యామిలీ ఫోటో కూడా చూసేయండి. మా అక్క, బావ, మమ్మీ, డాడీ, పిల్లలు నేను మా ఆయన అందరం కలిసి అయితే దిగేసాం. ఇదేనండి మా భోగి పండుగ. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.